విజయవాడలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ డబ్బుల పేరిట పేద మహిళలను నమ్మించి భారీగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ దుర్గా, వెంకటలక్ష్మి అనే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వాపోయారు. బ్యాంకు అధికారులైన ధనుంజయ్, నవదీప్లతో పాటు శారద, సత్యావతి అనే మహిళలు గ్రూప్ లీడర్లను అడ్డం పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఇళ్లకు పిలిపించుకుని నామినీ సంతకాలు లేకుండానే లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకున్నారని తెలిపారు. బాధితులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధితురాలికి ఏకంగా 14,65,000 రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై నిలదీసినందుకు గంజాయి బ్యాచ్తో తనపై దాడి చేయించారని, నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులను కూడా హెడ్ ఆఫీసర్ చుట్టూ తిప్పించి చివరికి చేతిలో నుంచి లాక్కున్నారని ఆరోపించారు. నా పేరు లక్ష్మీ దుర్గా. ముందు నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ దుర్గా. మాది పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకులో మేము లోన్లు తీసుకున్నాం. ఇక ఈ లీడర్గా నేను ఉన్నానండి, గ్రూప్ లీడర్గా. ఈమె భర్త చనిపోయాడు. ఈ ఇన్సూరెన్స్ కొంచెం తక్కువ కాకమా, ఇక ఈ ఇన్సూరెన్స్ డబ్బులు, ఈ భర్త చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మేము కాళ్ళకి చెప్పులు అరిగిపోయేటట్టు పీపుల్స్ చుట్టూ, హెడ్ ఆఫీస్ చుట్టూ పిచ్చుకుక్కలాగా తిరిగాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోకపోయినా సరే అయినా సరే అలాగే తిరిగి మాకు అడ్రస్ కూడా ఎవరు చెప్పలేదు. మేము రాగే పార్క్ కాడి నుంచి బెంచ్ సర్కిల్ వరకు కాళ్ళు నడక మీద చెప్పులు అరిగిపోయేటట్టు 4 రోజులు ఎర్ర టెంట్లో 4 రోజులు అలాగే తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడుకో పట్టుకున్న కాడ మేము వీళ్ళు ముందు ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అంటాం. ఒకసారి సార్లు లేరంటే ఒకసారి అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడమాకండి, మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడమని ఒకసారి, అట్లా 4 సార్లు తిప్పారు. బయటకు తర్వాత సత్యనారాయణపురం అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన అంటే మిమ్మల్ని హెడ్ ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు, మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాం ఏంటి, ఇక్కడికి వచ్చి మాట్లాడని ఆయన అన్నాడు. ధనుంజయ్ ఆయన పేరు అని మమ్మల్ని ఏమని నన్ను ఇద్దరిని చేయిపెట్టి ఇలా తోసాడు. ఆ మాట మేము మళ్ళీ మన శుక్రవారం నాడు వెళ్ళాం. మన ఈ అన్నతో పాటు కలిసి మాకు ఇట్లా అన్యాయం జరిగిందనంటే, సరే రాండమ్మా నేను మాట్లాడతానంటే అన్నయ్య మేము వెళ్తే మేము అసలు సార్ కలిసి మాట్లాడి ఇలా జరిగింది సార్ అంటే, నేను ఈ పరిష్కారం గురించి మేము ఆలోచిస్తామా, మేము మాట్లాడతామమ్మా అన్నారు. నిన్న స్టేషన్లో నేను బేరానికి వెళ్తే నువ్వు లోన్ కట్టావా ఏంటి, నువ్వు లోన్ కట్టుకున్నా మేము కట్టాము, మేము నా చేతి డబ్బులు వేసుకొని కట్టాము. 2 సంవత్సరాలు, ఇప్పుడు రేపు సెప్టెంబర్ వస్తే ఇలా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు నిండిపోతాయి. ఈ 2 సంవత్సరాలు అడగని డబ్బులు నిన్నొచ్చి మేము కట్టామని ఎలా అంటారు? పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకు డబ్బులు కడితేనే, ఏ వారం డబ్బులు ఆ వారం కడితేనే ఆగేది. ఒక్క రోజు కట్టకపోయినా మాకు పంపిస్తారు. ఎందుకు మీరు డబ్బులు కట్టలేదు, గ్రూపు డబ్బులు అని అంటారు. అలాంటిది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల డబ్బులు అంటే ఆయన కట్టేశాడని మా వదిన కందుల వెంకటలక్ష్మి మీద ఆయన అంటే, నేను అప్పుడు బేరం నుంచి డైరెక్ట్గా బేరం బేషన్ ఇంటికి పంపించి నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే నా మీద రివర్స్ అయ్యాడు. రివర్స్ అయితే మీరు తీసుకోలేదని నేను చెక్ బుక్కులు, బ్యాంకీ బుక్కు, ఆధార్ కార్డు, ఆయన చనిపోయిన కాగితం నేను ఇవ్వలేదని మీరు ప్రమాణం చేయమంటే అప్పుడు అంటున్నాడు ఇచ్చావమ్మా నువ్వు అని. నేను నా ఇంటికి ముందు కుర్చీ వేసి 7, 7:30, 8 టైంలో నీకు నేను 50,000 క్యాష్ చేతిలో పెట్టాను, లేదంటే పెట్టావన్నాడు. మరి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు సార్, ఇవాళ రాండమ్మ స్టేషన్కి మాట్లాడతామని అన్నారు. ధనుంజయ్ వెంకటేశ్వరరావు గారు. అసలు వీళ్ళన్నిటికీ గ్రూపులు చెడగొడతానికి శారద, అసలు ప్రశ్న శారద అసలు ఈ గ్రూప్కి సంబంధం లేదు. బ్యాంకీలు లేని సంబంధం లేనామా. వెంకటేశ్వర అన్న అలసు తీసుకొని ధనుజన తీసుకొని వాళ్ళిద్దరిని చూసుకొని ఈ శారద అన్న మధ్యలో రావడము, వీళ్ళ పేదల దగ్గర నోటు కూడా కూడి తీసేయడము జరుగుతుంది. మా గ్రూప్ ఆపేసింది. ఆమె ఇచ్చేది కాల్మణి, రోజువారీ వడ్డీలు, కాల్మణి వడ్డీలు ఆమె ఇచ్చేది. ఆమె చాలా మంది పేదవాళ్ళకు నోటు కూడా కూడి తీసేస్తుంది. పొద్దున మా ఇంటికాడికి వచ్చి మీరు స్టేషన్కి రామాకండి, మీ డబ్బులు అవి రావాలా, నేను ఇప్పిస్తాను, ఇదిగోండి కావాలని మీ వీడియోలు కూడా తీసుకొచ్చారు, ఇదిగోండి స్టేషన్, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు అనవట్ల ఏంటి మా వీడియో ఏంటి, మా ఇంటి స్టేషన్కి రామాకండి, మీకు రావాల్సిన డబ్బులు అయితే నేను ఇప్పిస్తాను, మీరు స్టేషన్కి రామాకండి, మీరేం చేయమాకండి అని అంటాం. ఇది సార్ జరిగింది. నిన్నేమో పొద్దున్నే రాండమ్మా మీ ఇన్సూరెన్స్ డబ్బులు ఏం రావాలో మేము ఇప్పిస్తామని ఎస్ఐ గారు ముందు అన్నారు. ఇప్పుడేమో మీరు స్టేషన్ కాడికి రామాకండి, మీ డబ్బులు మేము ఇప్పిస్తామని అంటున్నారు. ఈమెకి కందుల వెంకటలక్ష్మి భర్త చనిపోయిన డబ్బులు ఈమెకి న్యాయం జరగాలి సార్, ఈమెకి న్యాయం జరగండి. అట్లాగే ఈమె కాడ ఏరే గ్రూపు, మా గ్రూప్ కాదు. కాకపోతే అంటే ఈమె కాడ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకులో నష్టపోయినామా, ఈమె ఇన్సూరెన్స్ డబ్బులు ఈమె చేతిలో నుంచి లాగేసుకున్నారు. బ్యాంకే కాడే
బ్యాంక్ హాస్టల్ బ్యాంక్ కాడ ఫుటేజ్ తీపిస్తే సీసీ ఫుటేజ్ తీపిస్తే ఈమె ఇచ్చింది ఏంటి ఈమె చేతిలో నుంచి ఎవరెవరు లాక్కున్నారు అనేది కూడా బయటకు వస్తుంది. ఈ ఒక్కసారి ఏం కాడ ఈమె భర్త చెరువులో పడి చనిపోయాడు. ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరి దారాలు ఈమె ఒక్కటే ఉంటుంది. ఏ ఇంటి మీద పొద్దున కాడ వెళ్ళి ఆమె నోటుకు వచ్చినట్టుగా దురుస్తేకంగా బూతులు మాట్లాడి తిట్టి ఆమెని నువ్వెవరివే అసలు ఎలా వస్తే నీకు డబ్బులు, నేను ఎలా వస్తే చూస్తా, నీ ఏం చేస్తానో చూడండి, మీ ఎంత తేలుస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది సార్. ఏమని ఇంకా అంటే మా గ్రూప్ కాకపోయినా ఆ బ్యాంక్కి సంబంధించిన ఆమె ఏం కాడను మాకు దయించి వీళ్ళిద్దరికి న్యాయం చేకూర్చాలని వీళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించండి సార్. అది మీ టీవీ 9 నుంచి కానీ ఈ ఛానల్ గురించి మా గురించి పేదోళ్ళ గురించి పెట్టారని మేము వచ్చాం సార్. ఆమె పేరు శారదా గారు, మా పేరు మీద లోన్లు తీసుకొని ఏంటి ఆవిడ కట్టకుండా ఇలా చేయడం వల్ల హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడిగితేనేమో మాకు న్యాయం చేస్తామన్నారు. మన సోమవారం వస్తామన్నారు, ఇంతవరకు ఏ సారు రాలేదు. జడ్డన్ సార్ వస్తామన్నారు, అయినా రాలేదు. మాకు న్యాయం జరగాలి, మాకు ఏంటో అర్థం కట్టలేదు సార్. ఇంకా ఇళ్ళ మీదకి వచ్చి ఆవిడ తిరిగి మా మీద గొడవ ఆడుతుంది. ఇంకా తిరిగి ఎలా పడితే అలా తిడుతుంది, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళని బెదిరిస్తుంది. మాకు న్యాయం ఏదో న్యాయం చేయండి సార్. డోకరాల గురించి చెప్తుంది సార్. డోకరాలు లోన్లు కూడా మా పేర్ల మీద తీసుకొని ఆవిడే తీసుకొని అవి కూడా కాలుమణి తిప్పుకుంటూ ఇగో ఈవిడ మీదకి ఎగబడిపోయి ఈవిని ఆ అమ్మాయిని కొట్టారు సార్. నిన్న స్టేషన్ దగ్గర కూడా కొట్టారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి ఇద్దరిని కొట్టింది సార్. ఆవిడ మనుషులు పెట్టించి జనాలు తీసుకొచ్చి బెదిరిస్తుంది సార్. అలా వసంత అమ్మాయి గ్రూపులు అమ్మాయి పేరు సత్యవతి. వాళ్ళ అల్లుడు కొంచెం గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి బెదిరిస్తుంది సార్. బ్లెస్సీ అన్న అమ్మాయి కూడా నిన్న స్టేషన్ దగ్గరికి వచ్చింది. వీడియో కూడా ఉంది సార్, వీడియోలు కూడా ఉన్నాయి మా కాడ. పలానా సార్ ధనుంజయ్ సారు, నవదీప్ సారు వీళ్ళందరూ ఇండ్ల కాడికి ఆవిడ ఆఫీస్ కాడికి వస్తారు. వచ్చి సంతకాలు అవి చేయించుకుంటారు, ఆఫీస్ దగ్గర తీసుకుని వెళ్తారు. వస్తారే కానీ ఆఫీస్ దగ్గర మా నామినీలతో కూడా సంతకం ఉండదు. వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, వాళ్ళే ఇది చేసుకుంటారు. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్కులు తీసుకొని రాలేదంటే మా ఇళ్ళ కాడికి వచ్చి చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళే బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకొని డబ్బులు వచ్చేస్తారు. మాకు లోన్ పడిందన్న సంగతి తెలియదు, ఏది తెలియదు. వాళ్ళే డబ్బులు ఏంటి మేడం డబ్బులు పడినాయి అంటే పడినాయి అమ్మా ఇస్తాము. ఏం చేస్తారు? 2 లక్షల లోను, 1 లక్ష రూపాయలు మాకు చెప్పకుండా వాళ్ళే వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటారు బ్యాంకుల దగ్గర. ప్రూఫ్లు కూడా మాకు ఉన్నాయి సార్. వెళ్ళి అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసినా మేము తీసామన్నది కూడా రాదు. వాళ్ళే సార్లు వెళ్తారు, తీసుకొని వస్తారు. ఏంటి మేడం అంటే మాకేం తెలుసమ్మా డబ్బులు పడినాయి ఇస్తాంలే వెళ్ళు ఏం చేసుకుంటో చేసుకో అంటారు. లోన్లు కట్టడానికేమో మీ మీద చెక్కులు వేస్తాము, మీ మీద ఇచ్చేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. 1,65,000 అమౌంట్ రావాలి. అయితే ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకున్నారు ఆవిడ డబ్బులు కడతాను అని. కానీ డిసెంబర్ నెలలో ఆవిడ దగ్గర ఎంత ఉంటే అంత 50,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ, 20,000 కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను. ఇప్పుడైతే నేను రూపాయి బిళ్ళ ఇవ్వలేనని చెప్తున్నారు సార్. మరి నా పరిస్థితి ఏంటి? నేను అప్పులోకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ నాకు చావు తప్ప వేరే మార్గం లేదు సార్. నాకైతే డబ్బులు కావాల్సిందే. డిసెంబర్ నెల వరకు ఆగేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి. మా మీద మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని నానా రకంగా అన్నంత దిడ్లా సారదా సార్ ఆమె పేరు. మేము వెనకాల వెళ్ళినందుకు ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 4-5 500 ఇచ్చి జనాలను తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు సార్. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద గొడవ అయింది సార్. ఒకళ్ళు దెబ్బ ఇవ్వకుండా 5 పేరు 6 పేర్లు మేము ఇలా రాసాము, మేము మిమ్మల్ని ఇరికిస్తామని ఇంటింటికి వచ్చి నా కొట్టుకాడికి వచ్చి కూడా బెదిరిస్తున్నారు సార్. నానా రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది సార్. ఆవిడ డబ్బులు అందరికి ఇచ్చి 500 ఇచ్చి కూడా అందరినీ పంపిస్తుంది సార్ ఆవిడ. అదేమంటే మీ అందరి పేర్లు రాస్తాం, మీ డాక్రాల పేర్లు రాస్తాము, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కలెక్టర్ ఆఫీస్లో పెడతాం, మీ సీఓలు ఆర్పోలు అందరినీ లాగుతాము. వెంకటేశ్వరరావు అన్న వ్యక్తిని అండ చూసుకొని ఆమెకి సంబంధం ఉంది సార్. వాళ్ళిద్దరికి లేదని కూడా అంటున్నారు. ఇప్పుడేమో అక్కడ ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్లు అన్నీ ఇప్పించుకొని అలా మాట్లాడుతుంది సార్. ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంది సార్. ఆ కొట్టుకాడికి వచ్చి బెదిరిస్తుంది సార్. జనాలు తీసుకొని వచ్చి నీ కొట్టుకాడ అలా చేస్తాం ఇలా చేస్తాము, వాళ్ళని వెళ్ళండి, మీరు డాక్టర్లో మీరున్నారుగా వాళ్ళు ఉన్నారుగా, దాన్ని లాగేయండి చించేయండి అని అంటుంది సార్. ఆవిడ అందరినీ రెచ్చగొట్టి నా కొట్టుకాడికి పంపిస్తుంది సార్. నాకు దయచేసి న్యాయం జరగండి సార్. మేము ఎప్పటి నుంచో వెళ్తున్నాం సార్, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని అందరు సీఓలు ఆర్పీలు కూడా ఫోన్లు చేపించేసి స్టేషన్లో పెట్టిస్తానని కూడా బెదిరించింది సార్ ఆవిడ. శారదా అన్నవాడు ఎవరు సార్ అసలు?